నీకు దేవుడు ఇచ్చిన అద్భుతం అన్నది ఖచ్చితంగా అది నీ స్వాస్యమే. దాన్ని నీ దగ్గర నుంచి అసలు ఎవ్వరూ తీసుకోలేరు. ఎందుకోసం అంటే దేవుడు నీ విషయంలో చేసినటువంటి అద్భుతం ఆయన యొక్క రక్తం ద్వారా దాన్ని ముద్రించి నీ యొక్క బ్లెస్సింగ్ ని ఆయన నీకు మాత్రమే స్పెషల్ గా ప్రిపేర్ చేసి పెట్టినాడు. ఇక అది ఎవరి సొంతము కాదు, కేవలం నీ కోసం సిద్ధం చేసినది నీకు సొంతమే. అయితే గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, ఈ స్త్రీ ఆమె అద్భుతాన్ని ఆమె నీడిని మించి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టింది. దేవుణ్ణి తాకడానికి ప్రయత్నించింది. దేవునికి బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కోరుకునేది ఇదే. దేవుడు నీ జీవితంలో నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. తెలుసుడే కాకుండా అవన్నీ ఇవ్వగల సమర్థత ఆయన దగ్గర ఉన్నదన్న సంగతి కూడా తెలుసు. ఖచ్చితంగా నీకు ఏ నీడు అవసరమో ఆ నీడు ఆయన నీకు చెయ్యగలడన్న సంగతి తెలుసు దేవునికి. ఆమె వైపు అద్భుతాన్ని ఇవ్వడానికి దేవుడే ఆమె వైపు తిరిగాడు. అంటే ఎలీషానే ఆమెని అడగడం మొదలు పెట్టాడు, నీకు ఏం కావాలి. యాక్చువల్ గా ఏంది, మనం ప్రేయర్ చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు, నాకు ఈ అవసరత ఉన్నది, నాకు ఇక్కడ అద్భుతం కావాలని ప్రేయర్ చేయించుకుంటారు. ఇది జనరల్ గా ఎవరైనా చేసేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఎలీషానే అడుగుతున్నాడు, ఎలీషానే ఆమె గురించి అడుగుతున్నాడు. ఈమె ఇంత హార్ట్ ఓపెన్ చేసి ఈమె దేవుని ప్రవక్తని నమ్మి ఈమె నాకు ఇంతగా ఆతిథ్యం ఇచ్చి నాకు ఈమె పని చేస్తుందంటే ఖచ్చితంగా దేవుని యొక్క నేచర్ ని నేను రిలీజ్ చేస్తా, కంపల్సరీ దేవుని యొక్క యాటిట్యూడ్ ని నేను ఆపరేట్ చేస్తా. అందుకనే గెహజీని పిలిచి ఆమెకు ఏమి కావాలో అది కనుక్కొని రమ్మని ఈ ఎలీషా పంపించాడు. దేవునికి బిడ్డ, నాకు ఇష్టమైనది ఇది ఏంటో తెలుసా, నీ యొక్క నీటిని మించి గనక నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే, నీ యొక్క మెరకల్ని దాటి గనక నువ్వు దేవుని కోసం నువ్వు పరిగెత్తితే అద్భుతాలు నిన్ను ఫాలో అయిపోతాయి. అద్భుతాలు స్వస్థతలు నిన్ను ఫాలో అవుతున్నాయి. యేసు నామములో నీ యొక్క ఎబిలిటీని మించినటువంటి అద్భుతాలు దేవుని యొక్క పవర్ ద్వారా నీ కోసం నేను నిన్ను ఫాలో అయ్యేటట్లు, నిన్ను వెంబడించేటట్లు పరిశుద్ధాత్మ శక్తితోటి నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. మనము ఎక్కడ చూసినా వారి లోపల సంథింగ్ ఏదో ఎక్స్ట్రాగా వాళ్ళ లోపల వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. నీకు దేవుడు ఇచ్చిన అద్భుతం అన్నది ఖచ్చితంగా అది నీ స్వాస్యమే. దాన్ని నీ దగ్గర నుంచి అసలు ఎవ్వరూ తీసుకోలేరు. ఎందుకోసం అంటే దేవుడు నీ విషయంలో చేసినటువంటి అద్భుతం ఆయన యొక్క రక్తం ద్వారా దాన్ని ముద్రించి నీ యొక్క బ్లెస్సింగ్ ని ఆయన నీకు మాత్రమే స్పెషల్ గా ప్రిపేర్ చేసి పెట్టినాడు. ఇక అది ఎవరి సొంతము కాదు, కేవలం నీ కోసం సిద్ధం చేసినది నీకు సొంతమే. అయితే గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, ఈ స్త్రీ ఆమె అద్భుతాన్ని ఆమె నీడిని మించి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టింది. దేవుడు నీ జీవితంలో నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు. దేవుడికి తెలుసుడే కాకుండా అవన్నీ ఇవ్వగల సమర్థత ఆయన దగ్గర ఉన్నదన్న సంగతి కూడా తెలుసు. ఓకే, ఖచ్చితంగా నీకు ఏ నీడు అవసరమో ఆ నీడు ఆయన నీకు చెయ్యగలడన్న సంగతి తెలుసు దేవునికి. అయితే చూడండి, ఈ లేడీ తన యొక్క ఎలీషా అని నేను చెప్తున్నా, క్రైస్ట్ లాగా నేను చెప్తున్నా, దేవుడే ఆమె వైపు అద్భుతాన్ని ఇవ్వడానికి, దేవుడే ఆమె కోసం అద్భుతాన్ని రిలీజ్ చేయడానికి దేవుడే ఆమె వైపు తిరిగాడు. అంటే ఎలీషానే ఆమెని అడగడం మొదలు పెట్టాడు, నీకు ఏం కావాలి. యాక్చువల్ గా ఏంది, మనం ప్రేయర్ చేసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు, నాకు ఈ అవసరత ఉన్నది, నాకు ఇక్కడ అద్భుతం కావాలని ప్రేయర్ చేయించుకుంటారు. ఇది జనరల్ గా ఎవరైనా చేసేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఎలీషానే అడుగుతున్నాడు, ఎలీషానే ఆమె గురించి అడుగుతున్నాడు. ఈమె ఇంత హార్ట్ ఓపెన్ చేసి ఈమె దేవుని ప్రవక్తని నమ్మి ఈమె నాకు ఇంతగా ఆతిథ్యం ఇచ్చి నాకు ఈమె పని చేస్తుందంటే ఖచ్చితంగా దేవుని యొక్క నేచర్ ని నేను రిలీజ్ చేస్తా, కంపల్సరీ దేవుని యొక్క యాటిట్యూడ్ ని నేను ఆపరేట్ చేస్తా. అందుకనే గెహజీని పిలిచి ఆమెకు ఏమి కావాలో అది కనుక్కొని రమ్మని ఈ ఎలీషా పంపించాడు. దేవునికి బిడ్డ, నాకు ఇష్టమైనది ఇది ఏంటో తెలుసా, నీ యొక్క నీడిని మించి గనక నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే,
నీ యొక్క మెరకల్ని దాటి గనక నువ్వు దేవుని కోసం నువ్వు పరిగెత్తితే అద్భుతాలు నిన్ను ఫాలో అయిపోతాయి. అద్భుతాలు, స్వస్థతలు నిన్ను ఫాలో అవుతున్నాయి. యేసు నామములో నీ యొక్క ఎబిలిటీని మించినటువంటి అద్భుతాలు దేవుని యొక్క పవర్ ద్వారా నీ కోసం నేను నిన్ను ఫాలో అయ్యేటట్లు, నిన్ను వెంబడించేటట్లు పరిశుద్ధాత్మ శక్తితోటి నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. అంటే మనము ఎక్కడ చూసినా వారి లోపల సంథింగ్ ఏదో ఎక్స్ట్రాగా వాళ్ళ లోపల వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ప్రొఫెటికల్ మోడ్ అనేది ఆమె ఫిజికల్ బాడీని దాటి దేవుని యొక్క ఆత్మ స్పిరిట్ పవర్ ద్వారా ఆమె లోపల ఆ బేబీ కన్సీవ్ అయినట్లు కంప్లీట్ గా మెరకలు అనేది, ఆ వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది.